ఒక అందమైన అడవిలో కిరణ్ అనే చిన్న కాకిపిట్ట ఉండేది. కిరణ్ చాలా చిలిపి, చాలా సంతోషంగా ఉండే పిల్ల. కాని కిరణ్కు ఒక చిన్న బాధ ఉంది. తనకు ఏ ప్రత్యేక ప్రతిభ లేదని అనుకునేది. ఒకరోజు కిరణ్ ఎత్తుగా ఎగిరింది. అక్కడ మేఘాల మధ్యలో ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. అది చాలా మధురమైన సంగీతం. కిరణ్ ఆ సంగీతం వైపు వెళ్ళింది. అక్కడ ఒక తెల్ల గొంగలి తాత వేణువు వాయిస్తూ ఉన్నాడు. కిరణ్ చెప్పింది, తాతా, మీ సంగీతం చాలా అందంగా ఉంది. నేను కూడా నేర్చుకోవచ్చా? తాత నవ్వుతూ, తప్పకుండా చిన్నారి, అన్నాడు. ప్రతిరోజూ కిరణ్ మేఘాల దగ్గరికి వెళ్లి సంగీతం నేర్చుకుంటోంది. మొదట కష్టంగా అనిపించింది. కాని కిరణ్ వదులుకోలేదు. నెమ్మదిగా కిరణ్ అద్భుతమైన మధుర సంగీతం వాయించడం నేర్చుకుంది. కిరణ్ అడవికి తిరిగి వచ్చింది. అప్పుడు తన మధుర సంగీతం వాయించడం మొదలుపెట్టింది. అద్భుతం జరిగింది. అన్ని జంతువులు సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అడవి మొత్తం ఆనందంతో నిండిపోయింది. అన్ని జంతువులు కిరణ్తో చెప్పాయి, కిరణ్, నీ సంగీతం మా జీవితాల్లో చాలా ఆనందం తెచ్చింది. కిరణ్కు అర్థం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని